హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 11 ట్రిగ్నోమెట్రీలోని ఎక్సర్సైజ్ 11.4 నుండి క్వశ్చన్ చూద్దాము. సో ప్రీవియస్ వీడియోలో 4th క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో వచ్చేసి 5th క్వశ్చన్ నుండి చూద్దాం. ఒకసారి చూడండి, 5th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో. షో దట్ 1/cos θ మైనస్ కాస్ θ ఈజ్ ఈక్వల్ టు tan θ ఇంటూ sin θ అని ప్రూవ్ చేయమన్నాడు. సో ఇక్కడ మనకి కండిషన్ ఏమి ఇచ్చాడు, θ అనేది ఎలా ఉంటుంది, 0 degrees అండ్ 90 degreesకి మధ్యలో ఉండాలని ఇచ్చాడు. ఓకేనా. సో మరి ఎలా సాల్వ్ చేస్తాం ఒకసారి చూడండి. ఇక్కడ ఎల్హెచ్ఎస్ పార్ట్ తీసుకొని ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేద్దాం. ఓకేనా. సో ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చారు, 1/cos θ మైనస్ కాస్ θ. ఓకేనా. సో దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే 1/cos θ, ఇక్కడ ఇది cos θ/1 కదా. ఓకేనా. సో cos θ, 1. సో ఈ రెండింటి యొక్క ఎల్సిఎం ఏమవుతుంది, cos θ అవుతుంది. ఓకేనా. సో cos θ, ఆల్రెడీ ఇక్కడ cos θ ఉంది, ఇక్కడ మనకి cos θ కావాలి కాబట్టి ఇవన్నీ మనం cos θ తోటి గుణిద్దాం. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, 1 మైనస్ cos θ ఇంటూ cos θ. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, 1 మైనస్ cos θ ఇంటూ cos θ అంటే ఏమవుతుంది, cos స్క్వేర్ θ బై cos θ. ఓకేనా. సో 1 మైనస్ cos స్క్వేర్ θ అంటే ఏమవుతుంది, మనకి తెలుసు ఏంటి, sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు sin స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 మైనస్ cos స్క్వేర్ θ అవుతుంది. ఓకేనా. సో ఈ 1 మైనస్ cos స్క్వేర్ θ ప్లస్లో ఏం రాస్తున్నా, sin స్క్వేర్ θ అని రాద్దాము. సో sin స్క్వేర్ θ బై cos θ. సో మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, tan θ ఇంటూ sin θ కదా. సో అప్పుడు ఏం చేద్దామంటే ఈ sin స్క్వేర్ θని ఒక sin θ అనేమో సపరేట్గా రాస్తున్నా, ఇంకొక sin θ మిగులుతుంది కదా. సో ఆ sin θ బై cos θ అని రాస్తున్నా. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది, sin θ ఇంటూ sin θ బై cos θ అంటే ఏంటి, tan θ కదా. సో sin θ ఇంటూ tan θ. ఓకే. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, అదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనింది. ఓకే. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. సింప్లిఫై sec a ఆఫ్ 1 మైనస్ sin a ఇంటూ sec a ప్లస్ tan a. సో దీన్ని సింప్లిఫై చేయమన్నాడు. ఓకేనా. సో ఎలా చేయాలని ఒకసారి చేద్దాం చూడండి. ఇక్కడ sec a ఉంది కదా. సో సెకండ్ ఏని ఏమని రాస్తున్నా అంటే 1/cos a అని రాస్తున్నా. ఓకేనా. సో 1/cos a ఇంటూ ఇది 1 మైనస్ sin a అలానే రాద్దాము. నెక్స్ట్ ఇక్కడ sec aని 1/cos a ప్లస్ tan a వచ్చేసి sin a బై cos a కదా. ఓకేనా. నెక్స్ట్ 1 ఇంటూ 1 మైనస్ sin a అంటే 1 మైనస్ sin a బై cos a. ఓకేనా. ఇంటూ ఇక్కడ చూడండి ఒకసారి, డినామినేటర్లో ఇక్కడ cos a ఉంది, ఇక్కడ cos a ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఎల్సిఎం cos a అవుతుంది. సో ఇప్పుడు రెండు డినామినేటర్స్ ఏం కాబట్టి న్యూమరేటర్స్ అని యాడ్ చేయొచ్చు కదా. సో 1 ప్లస్ sin a. ఓకే. సో దట్ ఈక్వల్. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇది ఎలా ఉంది, a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి లాగా ఉంది, అంతే కదా. సో a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, అంటే a స్క్వేర్ అంటే 1 స్క్వేర్, b స్క్వేర్ అంటే sin స్క్వేర్ a బై cos a ఇంటూ cos a అంటే cos స్క్వేర్ a. ఓకే. సో 1 స్క్వేర్ అంటే నథింగ్ బట్ 1 మైనస్ sin స్క్వేర్ a బై cos స్క్వేర్ a. సో ఇంతకుముందు చెప్పాను మీకు, sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a ఈజ్ ఈక్వల్ టు 1. సో అప్పుడు ఏమవుతుంది, cos స్క్వేర్ a ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ sin స్క్వేర్ a అవుతుంది. అంటే 1 మైనస్ sin స్క్వేర్ a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, cos స్క్వేర్ a బై cos స్క్వేర్ a. సో ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ వచ్చేసి ఎంత, 1. ఓకే. నెక్స్ట్ 7th చూడండి. ప్రూవ్ దట్ sin a ప్లస్ cosec a హోల్ స్క్వేర్ ప్లస్ cos a ప్లస్ sec a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ tan స్క్వేర్ a ప్లస్ cot స్క్వేర్ a అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా. సో ఇక్కడ కూడా సేమ్ ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేద్దాము. ఇది ఎలా ఉంది, a ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇది కూడా a ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగానే ఉంది. ఎక్స్పాండ్ చేద్దాం చూడండి. a స్క్వేర్ అంటే sin స్క్వేర్ a ప్లస్ b స్క్వేర్ cosec స్క్వేర్ a ప్లస్ 2ab అంటే 2 sin a cosec a. నెక్స్ట్ ప్లస్ ఇది తీసుకుందాం. నెక్స్ట్ a స్క్వేర్ cos స్క్వేర్ a, b స్క్వేర్ sec స్క్వేర్ a ప్లస్ 2ab 2 cos a sec a. ఓకేనా. సో నెక్స్ట్ రెండు అన్నీ కలిపి రాద్దాం, ఎందుకంటే అన్ని ప్లస్లో ఉన్నాయి కాబట్టి. sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a ఒక దగ్గర రాద్దాము. ఓకే. ప్లస్ cosec స్క్వేర్ a ప్లస్ sec స్క్వేర్ a ఒక దగ్గర రాద్దాం. ప్లస్ ఇక్కడ చూడండి 2 sin a cosec a. ఓకేనా. సో 2 sin a cosec a
ప్లస్ 2 కాస్ ఏ సెక్ ఏ ఒక దగ్గర రాద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఒకసారి ఇక్కడ చూడండి. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అంటే దీని వాల్యూ తెలుసు మనకి 1 ప్లస్ కొసెక్ స్క్వేర్ ఏ. కొసెక్ స్క్వేర్ ఏని మనం ఏమని రాయొచ్చు, కొసెక్ స్క్వేర్ని మనం ఏమని రాయొచ్చు, మనకి ఇది తెలుసు కదా, కొసెక్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, ఈ ఫార్ములా తెలుసు కదా, కొసెక్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు కొసెక్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అవుతుంది. అంటే కొసెక్ స్క్వేర్ ఏ ప్లేస్లో ఏమని రాయొచ్చు మనం, 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ రాయొచ్చు. అలానే సెక్ స్క్వేర్ ఏలా ఏమని రాయొచ్చు, ఈ ఫార్ములా కూడా మీకు ఐడియా ఉంటుందిగా, సెక్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు సెక్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ అవుతుంది. ఓకే, సో ఈ రెండు ఫార్ములాస్ ఇక్కడ రాద్దాం. ఓకే, సో కొసెక్ స్క్వేర్ ఏ ప్లేస్లో ఏమని రాద్దాము, 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏ ప్లస్లో ఏమని రాద్దాము, 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్, ఓకేనా, ప్లస్ 2 సైన్ ఏ కొసెక్ ఏ ప్లస్ 2 కాస్ ఏ సెక్ ఏ యాజ్ ఇట్ ఈస్ రాద్దాం. సో నెక్స్ట్ స్టెప్ 1 ప్లస్ 1 ప్లస్ 1, ఇక్కడ ఎన్ని వన్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. సో 3 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ 2 సైన్ ఏ కొసెక్ ఏ ఏమని రాయొచ్చు, 1 బై సైన్ ఏ అని రాయొచ్చు కదా, సో 1 బై సైన్ ఏ ప్లస్ 2 కాస్ ఏ ఇంటూ సెక్ ఏ ఏమని రాయొచ్చు, 1 బై కాస్ ఏ అని రాయొచ్చు కదా. ఓకేనా, సో ఇక్కడ సైన్ ఏ క్యాన్సిల్ అవుతుంది, కాస్ ఏ కూడా క్యాన్సిల్ అవుతుంది. సో ఇంక ఇక్కడ ఏం మిగిలింది, 3 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. సో దట్ ఈక్వల్ 3 ప్లస్ 2 అంటే ఎంత, 5. 5 ప్లస్ 2 అంటే 7. 7 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. ఓకేనా, సో ఏమని ప్రూవ్ చేయమన్నారు మనకి క్వశ్చన్లో, 7 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏనే కదా, దెర్ఫోర్ హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. సింప్లిఫై 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. సో దీన్ని మనల్ని సింప్లిఫై చేయమన్నారు. ఓకేనా, సో ఎలా చేద్దాం ఒకసారి చూడండి. ఇది ఎలా ఉంది, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లాగా ఉంది, అంతే కదా. సో అంటే దాని ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అంటే 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. ఓకేనా, ఏ ఫార్ములా మనం ఇక్కడ యూజ్ చేసింది, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి దట్ ఈక్వల్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో నెక్స్ట్, సో 1 స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా, ఓకే, ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. ఇంతకుముందు చెప్పాను మీకు, 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ప్లస్లో మనం ఏమని రాయొచ్చు, కొసెక్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు కదా. సో ఇక్కడ అది రాస్తున్నాను నేను, కొసెక్ స్క్వేర్ థీటా, కొసెక్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. ఓకేనా, సో నెక్స్ట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఏంటి, సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కొసెక్ స్క్వేర్ థీటా. రీజన్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, సో అప్పుడు సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఓకే, సో నెక్స్ట్ సైన్ స్క్వేర్ థీటాని అలానే రాద్దాము. సో నెక్స్ట్ కొసెక్ స్క్వేర్ థీటాని ఏమని రాయొచ్చు, 1 బై కాస్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు కదా, 1 బై సైన్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు కదా, ఎందుకంటే సైన్ కొసెక్ ఒకదానికి ఒకటి ఆపోజిట్ ఉంటాయి కాబట్టి. సో సైన్ స్క్వేర్ థీటా, రీజన్ కొసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ థీటా. ఓకేనా, సో ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఆన్సర్ వచ్చేసి ఎంత, 1. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. ఇఫ్ సెక్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పీ, సో దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సెక్ థీటా మైనస్ టాన్ థీటా అన్నాడు. ఓకేనా, సో మనకి సెక్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పీ అని ఇచ్చాడు. సో మరి దీన్ని ఎలా సాల్వ్ చేద్దాము, ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాము. గివెన్ దట్ సెక్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పీ. ఓకే, సో మనకి ఒక ఫార్ములా తెలుసు, ఏంటది, వి నో దట్ సెక్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి, 1. ఓకేనా, సో ఇక్కడ సెక్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు, సెక్ థీటా ప్లస్ టాన్ థీటా ఇంటూ సెక్ థీటా మైనస్ టాన్ థీటా అని రాయొచ్చు కదా, ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో సెక్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చారు క్వశ్చన్లో ఎంత, పీ. సో పీ ఇంటూ సెక్ థీటా మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1.
ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, మనకు కావాల్సింది సెక్ టీటా మైనస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఈ అనేది ఈ పి అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటు వస్తే ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది 1/p. సో సెక్ టీటా మైనస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1/p. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి 11.4లో 10th క్వశ్చన్. ఇఫ్ cosec theta plus cot theta is equal to k, so then prove that cos theta is equal to k square minus 1/k square plus 1 అన్నాడు. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలనేది. cosec theta ప్లస్ cot theta is equal to 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాము. సో cosec theta ప్లస్ cot theta is equal to k అయినప్పుడు cosec theta మైనస్ cot theta is equal to ఏమవుతుంది, 1/k అవుతుంది కదా. ఇంతకుముందు మనం sec theta ప్లస్ tan theta is equal to p అయినప్పుడు sec theta మైనస్ tan theta is equal to 1/p అని రాసాం కదా, సేమ్ అలానే. సో దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాము. సో ఫస్ట్ ఈ రెండు ఈక్వేషన్స్ని ప్లస్ చేద్దాం. సో 1 + 2. ఓకే, సో 1 + 2 చేసినప్పుడు ఏమవుతుంది ఒకసారి చూడండి. cosec theta ప్లస్ cot theta is equal to k. నెక్స్ట్ cosec theta మైనస్ cot theta is equal to 1/k. ఓకే, సో ఇక్కడ మనం ప్లస్ చేస్తున్నాం కాబట్టి cosec theta ప్లస్ cosec theta అంటే ఏమవుతుంది, 2 cosec theta. ఇక్కడ ప్లస్ cot theta మైనస్ cot theta రెండు క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ k ప్లస్ 1/k మిగులుతుంది. ఓకే, సో 2 cosec theta ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం తీసుకుంటే k స్క్వేర్ ప్లస్ 1/k. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఓకే, ఇది 1 + 2 చేస్తే ఎంత వచ్చింది, మరి 1 - 2 చేస్తే ఎంత వస్తుంది, cosec theta ప్లస్ cot theta ఈజ్ ఈక్వల్ టు k. నెక్స్ట్ cosec theta మైనస్ cot theta ఈజ్ ఈక్వల్ టు 1/k. సో మైనస్ కాబట్టి సైన్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్, అంతే కదా. సో అప్పుడు ఈ cosec theta మైనస్ cosec theta క్యాన్సిల్ అయిపోతాయి. సో cot theta ప్లస్ cot theta అంటే 2 cot theta ఈజ్ ఈక్వల్ టు k మైనస్ 1/k. నెక్స్ట్ మళ్ళీ ఎల్సిఎం తీసుకుంటే k స్క్వేర్ మైనస్ 1/k. 2 cot theta ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ 1/k వచ్చింది. ఇప్పుడు దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే 4/3 చేద్దాం. ఓకే, సో 4/3 చేస్తే దాని నుండి మనం ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా, సో 4/3 అంటే 4 ఏముంది, 2 cot theta ఓకే బై 2 cosec theta. అంటే ఎల్హెచ్ఎస్ని ఎల్హెచ్ఎస్గా, ఆర్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్గా రాస్తున్నాం అనమాట. 2 cot theta బై 2 cosec theta ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ 1/k బై k స్క్వేర్ ప్లస్ 1/k. ఓకేనా, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ cot theta బై cosec theta ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ 1/k. ఓకే, ఇది ఎలా ఉంది, a/b/c/d లాగా ఉంది. సో a/b/c/d అంటే ఈ మొత్తం అనేది పైకి వస్తే రెసిప్రోకల్ అవుతుంది అనమాట, అంటే ఉల్టా రాయాలి. ఇప్పుడు k స్క్వేర్ ప్లస్ 1/k అనేది పైకి వస్తే k/k స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. ఓకే, సో ఈకే క్యాన్సిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ cot theta బై cosec theta ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ 1/k ప్లస్ 1 కదా. సో నెక్స్ట్ ఈ cot thetaని ఏమని రాయొచ్చు, cos theta బై sin theta అని రాయొచ్చు కదా. ఓకేనా, cos theta బై sin theta అని రాయొచ్చు. నెక్స్ట్ cosec thetaని 1/sin theta అని రాయొచ్చు ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ 1/k స్క్వేర్ ప్లస్ 1. ఓకే, సో ఇక్కడ sin theta కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో మిగిలింది ఏంటి, cos theta బై 1 అంటే నథింగ్ బట్ cos theta ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ 1/k స్క్వేర్ ప్లస్ 1. ఇదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనింది. ఓకేనా, సో దీంతో 11.4 ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.